అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తాడపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరోసారి జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్తారని చెప్పి కూడా ప్రస్తుతం చెప్పారు. అయితే గత ప్రభుత్వంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో ఉన్న మహిళలను అసభ్యకరంగా మాట్లాడని చెప్పేసి జేసీ ప్రభాకర్ రెడ్డి పలుమార్లు విమర్శిస్తున్నారు. అయితే దాని మీద స్పందించిన కేతిరెడ్డి పెద్దారెడ్డి, నేను ఎప్పుడు కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి భార్యను విమర్శించి ఉంటే చెప్తే ఖచ్చితంగా జేసీ ప్రభాకర్ రెడ్డి భార్యకి తన ఇంటికి వెళ్లే క్షమాపణ చెప్తారని చెప్పేసి కూడా వెల్లడించారు. అయితే మరోపక్క జేసీకి వయసు పెరిగే కొద్దీ కూడా ఆలోచన శక్తి తగ్గుతుందని విమర్శించారు. జేసీ ప్రభాకర్ రెడ్డికి న్యాయం చేయాలంటే రాష్ట్రంలో ఇద్దరు వల్లే సాధ్యమవుతుంది. అది ఒకటి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అలాగే అతని కుమారుడు నారా లోకేష్ వల్ల మాత్రమే సాధ్యమవుతుందని చెప్పేసి, తన గత ప్రభుత్వంలో తనకు అన్యాయం జరిగిందని చెప్పేసి కూడా ఫైల్స్ అన్ని పట్టుకొని జిల్లాలోని ఆఫీసుల చుట్టూ అలాగే ఎమ్మెల్యేల యొక్క ఇళ్ల చుట్టూ కూడా తిరుగుతున్న పరిస్థితి నెలకొందని చెప్పాడు. అయితే ఇదే సందర్భంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి మరోసారి విమర్శించారు. ఏఎస్పీకి ముడుపు వెళ్ళాయని చెప్పేసి కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. ప్రభాకర్ రెడ్డి ఏఎస్పీ ఆఫీస్ ముందు అలాగే ఒక టవర్ విషయంలో ఆ స్థలంలో కూడా ధర్నా చేస్తారని వెల్లడించారు. అయితే ఈ సందర్భంలోనే ఎందుకు అక్కడ ధర్నాలు చేయాలని చెప్పేసి కూడా కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రశ్నించారు. అయితే ఏఎస్పీకి వెళ్లిన ముడుపులు జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్ళాయేమో అని అనుమానాలు ఉన్నాయని చెప్పేసి కూడా కేతిరెడ్డి పెద్దారెడ్డి చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. జేసీ ప్రభాకర్ రెడ్డి ఓపెన్గానే చెప్తాను, గత ప్రభుత్వంలో నాకు అన్యాయం జరిగింది. ఎవరన్నా కానీ నాకు న్యాయం చెప్పే తట్టుకుంటే ఎవరి దగ్గరికన్నా వచ్చి నేను మాట్లాడతా, నాకు న్యాయం చేస్తామని చెప్పండి అని కోరడం జరుగుతుంది. ఆయనకు న్యాయం చేయాలంటే ఈ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, లేకపోతే అతని కుమారుడు లోకేష్ బాబు. ఎందుకంటే ప్రతిసారి అతను నాకు 100 కేసులు ఉన్నాయి, ఎన్ని కేసులు ఉన్నాయి అని చెప్పడం జరుగుతుంది. ఆ 100 కేసులు కానీ 50 కేసులు కానీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు లోకేష్ ఆలోచన చేయాలి. వాళ్ళకు సంబంధించిన అధికారులతో వాళ్ళ ఎఫ్ఐఆర్లన్నీ తెప్పించి, ఏంటివే ప్రభాకర్ రెడ్డి మీద ఇన్ని కేసులు ఉన్నాయని చెప్తున్నాడు, దీన్ని ఏదో ఒకటి మనం పరిష్కారం చేస్తాము, ఆయనకు న్యాయం చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు లోకేష్ దీనిపైన ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి. అది ఒక విధంగా నేను కూడా ఈ విషయంలో ఆయనకు మద్దతు తెలుపుతా. ప్రభాకర్ రెడ్డికి అతను చేసిన క్రైమ్ ఏదంటే BS3 BS4 అనే వెహికల్లు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారము స్క్రాప్ వెహికల్స్. అశోక్ లైలాండ్ వాళ్ళు కూడా స్క్రాప్ వెహికల్స్ కిందనే అతనికి ఇచ్చినాడు. ఫేక్ రిజిస్ట్రేషన్లు, ఫేక్ ఇన్సూరెన్స్లు అన్నీ చేసి ఆ కేసుల్లో ఇన్వాల్వ్ చేసినారు. సంబంధించిన అధికారులను కూడా భయపడించుకొని నేను కేసులు కొట్టేయించుకుంటా చంద్రబాబు నాయుడు లోకేష్ చెప్తే అనేది అతని ఉద్దేశం అనుకుంటున్నారు. అతను అడుగుతాండేది ఏమంటే, నేను చేసిండేది తప్పు, స్క్రాప్ వెహికల్ అనేటివి నేను బజార్లో తిప్పకూడదు రోడ్ల మీద, అందువల్ల దయచేసి ఇది బెరీనా ట్రైల్కి తీసుకొచ్చి నన్ను లోపల పెడితే మీరు నా కుటుంబానికి నాకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారనేది అతని ఉద్దేశం. మాకు సంబంధించినటువంటి ఎక్స్ఎమ్మెల్యేల దగ్గరికి అందరికీ తాడిపత్రి ఎక్స్ఎమ్మెల్యే అన్యాయం చేసినాడని చెప్పి ఇంత బుక్కులు తీసుకొని పోయి తిరుగుతున్నాడు అందరిళ్ళ కాటికి. అయ్యా ప్రభాకర్ రెడ్డి గారు, నేను తప్పు చేసింటే నీకు ధైర్యం ఉంటే కోర్టుకుండా కానీ నీకు సంబంధించినటువంటి పోలీస్ అధికారుల దగ్గరికి పోయి నా మీద కేసు పెట్టండి. అధికారులకు తెలుసు, వాళ్ళ పార్టీ వాళ్ళకు తెలుసు, అందరికీ తెలుసు. పబ్లిక్ను మోసం చేసే దానికోసం మాత్రమే ఇలాంటివన్నీ జిమ్మిక్కులు చేస్తుంటారు. వాళ్ళ భార్యను కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరినైనా కానీ మహిళని తిట్టింటే ఆమె వచ్చి మీడియా రూపకంగా కానీ ఎక్కడన్నా కానీ పెద్దారెడ్డి వచ్చి తిట్టినాడు అని ఉమ్మక్క చెప్తే నేను వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి క్షమాపణ చెప్పేదానికి నేను సిద్ధంగా ఉండాలి. ప్రభాకర్ రెడ్డి, నువ్వు నీ భార్యతో నువ్వు మాట్లాడే అబద్ధాలన్నీ నిజమని చెప్పించుకో, కనీసం నేను నీ ఇంటి దగ్గరకు వచ్చి క్షమాపణ అన్న చెప్తా. ఎందుకు బుద్ధి లేని మాటలు, ఆడోళ్ళను రాజకీయాలకు లాగేది, ఇవన్నీ చేసేది కనీసం ఆలోచన కూడా లేదు. చంద్రబాబు రీకాల్ పెడితే మా కోడలను మీటింగ్ పంపిస్తే అక్కడ పోలీస్ అధికారులు కూడా అడ్డుకొని ఆమె స్పీచ్ అయిపోతానే తిరిగి పంపించడం జరుగుతుంది. అంటే నీలాంటి నీచమైన సంస్కృతి నాకు లేదు. నేను ఎంతసేపు ఉన్నా నాకు తెలిసిండేది, నాకు ఏది మాట్లాడాలనుకుంటే అది మాట్లాడతా తప్ప నీ మాదిరి అబద్ధాలు అన్నీ చెప్తూ దాన్ని నిజం చేసేదానికి ప్రయత్నం చేసే మనస్తత్వం నాకు కాదు. ఒక IPS అధికారి ఏఎస్పీ గారిని
పవర్ గ్రేడ్ దాంట్లో ఇష్టానుసారం మాట్లాడినా. వాళ్ళతో నువ్వు డబ్బులు తీసుకున్నావు, అందుకే నువ్వు ఆడ బందోబస్తు పెట్టి వర్క్ చేస్తాండావు, అందువల్ల నేను నీ ఆఫీస్ కాడ ధర్నా చేస్తా, ఎట్లాగాని టవర్ రన్ చేస్తా, టవర్కు మీరు ఎస్కార్ట్ ఇస్తారో అక్కడ కూడా పోయి ధర్నా చేసి నిలబెడతా అని చెప్పి అతనే స్వయంగా చెప్పినాడు. అంటే డిఎస్పీ ఆఫీస్ కాడ ధర్నా లేదు, ఆ టవర్ దగ్గర ధర్నా లేదు. ఏమన్నా ఆ ఏఎస్పీ గారికి ఇచ్చిన ఆ సూట్ కేసు తిరిగి ఏమన్నా చైర్మన్ ఇంటికి వచ్చిందేమో అనేది నా అనుమానం.